ఈ గ్రామ ప్రజలందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మరి ఇక దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చటి మహా గొప్ప కృపను బట్టి ధన్యతను బట్టి దేవత దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాము. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకున్నట్లయితే దేవునికి లేఖనం చదివిస్తుందండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండను. భూలోకము బలాత్కారంతో భూలోకం అంతా బలాత్కారంతో పాపంతో అన్యాయంతో అక్రమంతో నిండిపోయి ఉంది. కాబట్టి దేవుడు మరి దేవునికి లేఖనం చదివిస్తున్న ప్రకారంగా దేవుడు 14:2 వచనంలో దేవునికి మాట సెలవిస్తూ ఉంది. దేవుడు మరి నా ప్రజలు నేను సృష్టించిన ప్రజలు ఏ విధంగా ఉన్నారనేటువంటి దేవుడు ఆలోచనతో మరి ఆయన ఒక మాట చెప్పున్నారు. దేవుడు సృష్టి అంతట్లో మంచిగా చేసి ఉన్నారు కాబట్టి దేవుడు ఒకసారి నరుల వైపు చూద్దామని చెప్పి ఆకాశం నుండి ఆయన వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన నరులను చూసి నరులందరినీ పరిశీలన చేసినప్పుడు వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించను. అంటే నరులు ఏ విధంగా ఉన్నారో ఎలాగో దేవుడు పరిశీలించి చూసినప్పటికీ అప్పుడు 11వ వచనంలో చెప్పుకున్నట్లుగా ఆదికాండంలో భూలోకము పాపంతో నిండుకుంది, బలాత్కారంతో నిండిపోయింది. మరి వారు కీర్తనలు చెప్పినట్టుగా వారు తమ తమ మార్గంలో చెరుపుకొని ఉన్నారు. ఎవరి మార్గంలో వారు చెరుపుకొని ఉన్నారు. తమ తమ మార్గంలో చెరుపుకొని ఎవరికి నచ్చినటువంటి మార్గంలో వెలుపుతూ ఉన్నారు. దేవుని మర్చిపోయి ఉన్నారు కనుక దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. ప్రియులారా, మరి దేవుడు అంటాడు, మరి దేవుడు చూసినప్పుడు ప్రజలందరూ భూలోకం అంతా పాపంతో నిండుకొని బలాత్కారంతో నిండిపోయింది కాబట్టి ప్రజలు బాగా చెడిపోయి ఉన్నారు, పాపం నిండిపోయి ఉన్నారు కాబట్టి దేవుని లేఖనము లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే నశించిన దాన్ని వెతికి రక్షించిన మనిషి కుమారుడు వచ్చినటువంటి లేఖనం చదివిస్తూ ఉంది. కనుక నశించిపోతున్నటువంటి తన ప్రజల కొరకు యేసుప్రభువు ఈ లోకానికి రావడానికి ఒక ఆలోచన చేసి, అయ్యో నా ప్రజలు చెడిపోతున్నారు, నా ప్రజలు నశించిపోతున్నారు అని చెప్పి మరి ప్రభువు నేనే స్వయంగా ఈ లోకానికి వెళ్ళి నా ప్రజలను రక్షించుకోవడం చెప్పి మనిషి కుమారుడుగా ఈ లోకానికి రావడానికి ప్రణాళిక వేసి మరి కన్యమరి గర్భమందు ఈ విధంగా రావడానికి దేవుడు ఒక ప్రణాళిక వేసి ఉన్నాడండి. మరి పాట రూపంలో మీకు మరి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మహిమ లోకము విడిసెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను. మహిమ లోకము విడిసెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను. ఈ లోకమునకొచ్చెను, యేసయ్య పాపులను రక్షించెను, యేసయ్య పాపులను రక్షించెను. ఈ లోకమునకొచ్చెను, యేసయ్య పాపులను రక్షించెను, యేసయ్య పాపులను రక్షించెను. పరమ నుండి వచ్చెను, యేసయ్య పాపులను రక్షించెను, యేసయ్య పాపులను రక్షించెను. పాపమును రక్షించెను, పాపమును కడుగుటకు యేసయ్య రక్తము సిందించెను, యేసయ్య రక్తము సిందించెను. పాపమును క్షమింపను యేసయ్య పరిశుద్ధ రక్తం. యేసయ్య పరమ నుండి వచ్చెను, యేసయ్య పరమ నుండి వచ్చెను. మహిమ లోకము విడిసెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను. పరలోకమును విడిసెను, యేసయ్య ఈ లోకమునకొచ్చెను, యేసయ్య ఈ లోకమునకొచ్చెను. మీరు కంటి చేయగలగ. పాపములు క్షమింపను యేసయ్య రక్తము సిందించెను, యేసయ్య రక్తము సిందించెను. దోషములు తొలగించెను, యేసయ్య సిలువలో మరణించెను, యేసయ్య సిలువలో మరణించెను. యేసు సమాధిలో పెట్టెను, యేసయ్య మృత్యుంజయుడిగా వచ్చెను, యేసయ్య మృత్యుంజయుడై లేచెను.
మూడవ దినమందున యేసయ్య మరల తిరిగి వచ్చెను, యేసయ్య మరల తిరిగి లేచెను, మహిమలోకం విడిచెను. యేసయ్య మహిమలోకం విడిచెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను. ఓ గ్రామ పెద్దలారా రండి, యేసయ్య పిలుచుచుండే, రండి యేసయ్య పిలుచుచుండే. ఓ గ్రామ పెద్దలారా యేసయ్య నామములో వందనాలు, యేసయ్య నామములో వందనాలు. ఓ తల్లిదండ్రులారా రండి, యేసయ్య పిలుచుచుండే, రండి యేసయ్య పిలుచుచుండే. ఓ అన్నదమ్ములారా రండి, యేసయ్య పిలుచుచుండే, రండి యేసయ్య పిలుచుచుండే. ఓ అక్క చెల్లెలారా రండి, యేసయ్య పిలుచుచుండే, రండి యేసయ్య పిలుచుచుండే. యో యవనస్తులారా రండి, యేసయ్య పిలుచుచుండే, రండి యేసయ్య పిలుచుచుండే. ఓ చిన్న పిల్లలారా రండి, యేసయ్య పిలుచుచుండే, రండి యేసయ్య పిలుచుచుండే. మహిమలోకం విడిచెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను, యేసయ్య మనిషిగా తానొచ్చెను. పరలోకమును విడిచెను, యేసయ్య పరిశుద్ధుడై వచ్చెను, యేసయ్య పరిశుద్ధుడై వచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడి నామమును బట్టి వందనాలు, స్తోత్రములు. దేవుడి నామమును బట్టి అందరికీ వందనాలు. మరి యేసుప్రభువు నచ్చిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చున్నాడు. దేవునికి లేఖనం సెలవిస్తూ లోక సువార్త 19:10 దేవునికి లేఖనం సెలవిస్తూ ఉంది కనుక పిల్లారా, దేవుడి నామం బట్టి వందనాలు, స్తోత్రములు. నా పరిస్థితి మీ అందరికీ తెలిసిన, దేవుడు చనిపోయినటువంటి నన్ను మరలా తిరిగి బ్రతికించాడు కనుక తన పని చేయడానికి, తన పరిచయం చేయడానికి, నచ్చించినటువంటి ఆత్మను రక్షణలోకి నడిపించడానికి దేవుడు అనేకుల్ని దేవుని యొక్క రాజ్యసువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరిచి నన్ను బ్రతికించారు. కాబట్టి అవి పని చేయడం నా బాధ్యత, నా యొక్క పని, నా యొక్క దేవుడు నాకు అర్పించినటువంటి బాధ్యత, భారం కలిగి ఈ యొక్క సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాను కనుక ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, వాట్సాప్లోను ప్రతి ఒక్కరు కూడా మరి ఈ మాటలు విని మరి దేవుని నామం బట్టి మీరు మారు మనసు పొందాలని మీ అందరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఏ ఒక్కరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. మరి అందరూ పరలోకంలో రావాలి, ఏ ఒక్కరు నశించిపోయి నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఎవరు కూడా మరి అక్రమం చదువుకున్నా మరి ఆవేశపడకుండా నిశ్చితగా ఆలోచించండి, నిత్య జీవం పొందండి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని ఉద్దేశంతో మరి దేవుడి యొక్క మార్గంలో నడుచుకోవాలని, దేవుని యొక్క నామాలను మార్పు చెందాలి. యేసుక్రీస్తు మీ అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామములో ముగిస్తూ ఉండండి. కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఆమేన్.